అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే చక్కగా రోజు ఒక లడ్డు తినొచ్చు. ఇవి నెల రోజుల పాటు మనం బయటే ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి. టేస్ట్ కూడా అంతే బావుంటాయి. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పెసలు వేసుకోవాలి. 1 కప్పు పెసలు తీసుకున్నాను. ఇవి చక్కగా ఒక 2, 3 సార్లు క్లీన్ చేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకొని, ఇప్పుడు ప్యాన్‌లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకోండి. చూడండి మంచి కలర్ చేంజ్ అయినాయి గదా! ఈ విధంగా ఉన్నప్పుడు వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం అదే ప్యాన్‌లో 1 కప్పు రాగులు. రాగులను కూడా శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోండి. ఇలా చేసుకుంటే మనకి లడ్డు ఎన్ని రోజులున్నా కూడా పాడవదు. రాగుల్లో మనకి కొంచెం డస్ట్ లాంటిది తగులుతూ ఉంటుంది కదా! లడ్డు తినేటప్పుడు పంటమ్మట ఇసుకలాగా తగలకుండా అట్లాగా బావుంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు వేయించుకోండి. ఈ వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇదే ప్యాన్‌లో నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్తీ. ఏవైనా వేసుకోండి. నల్ల నువ్వులు కానీ, తెల్లయి మీ దగ్గర ఏముంటే అవి చక్కగా వాడుకోవచ్చు. అరకప్పు నువ్వులు, 1 కప్పు పచ్చపెసలు, 1 కప్పు రాగులు, అరకప్పు నువ్వులు. ఇవి మంచిగా చిటపటలాడుతూ మంచి కలరొచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగినియి కదా! ఇప్పుడు వీటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇంకా నట్స్, నట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నేనైతే నా దగ్గర ఇంకా క్యాష్యూ, బాదం, పిస్తా ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ కలిపి మిక్స్డ్ నట్స్ వేసేసాను. చక్కగా వాల్‌నట్స్ ఉన్నా కూడా వేసుకోండి. ఉన్నయన్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచి కలరొచ్చే వరకు వేయించుకొని, ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను పెసలు, రాగులు ఇవి 2 కలిపి కొంచెం రవ్వలాగా ఉండేటట్లుగా అయితే గ్రైండ్ చేశాను. చాలా బావుంది. బాగా మెత్తగా అయితే మనకి కొంచెం నోట్లో చుట్టుకొస్తూ ఉంటుంది కదా! రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. చాలా బావుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఇందులో నువ్వులు, అలాగే యాలకులు, అలాగే బెల్లము. బెల్లం నేను 2 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు పెసలు, 1 కప్పు రాగులు తీసుకున్నాను కదా! 2 కప్పుల బెల్లం తీసుకున్నా. కరెక్ట్‌గా తీపైతే సరిపోయింది. మీరు కావాలంటే ఇంకొక హాఫ్ కప్ అయినా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి మీ తీపిని బట్టి. ఇంకా తియ్యగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌లో ఇదంతా వేసుకొని చక్కగా చేత్తో కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్లుగా ఈ విధంగా కలిపేసుకోండి. నట్స్ తింటారు పిల్లలు, చక్కగా తింటారంటే అలా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకోండి. లేదంటే నట్స్ కూడా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకోండి. ఇక్కడ చిన్న చిట్టితో నేను నెయ్యి వేస్తున్నాను. ఈ మాత్రం నెయ్యయితే సరిపోతుంది. ఇంకా బాగా ఇంకెక్కువ తినాలి నెయ్యి అనుకుంటే ఇంకొక కప్పు, చిన్న కప్పుతో యాడ్ చేసుకోండి. నట్స్ అయితే నేను గ్రైండ్ చేసేస్తున్నా. ఇలా అయితే ఇంక పిల్లలు తీసే పనుండదు కదా! పౌడర్ అలాగా తినేస్తారు. అలాగే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది. అసల కొబ్బరిలో కూడా మనకి చాలా ఉపయోగాలుంటాయి కదా! అసలు ఎండు కొబ్బరి చాలా మంచిది. చక్కగా ఇలా లడ్డూలో యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇంకా మనం ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు చుట్టేసుకోవటమే. అసలు ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా బయటే ఉంచేసుకోండి. ఎన్ని రోజులైనా సరే పాడవవు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకైతే నాకసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బావున్నాయి. కాల్షియము, ప్రోటీను ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. చక్కగా ఎవరైనా సరే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా, లేదంటే పెద్దవాళ్ళైనా ఎవరైనా చక్కగా రోజు ఒక లడ్డు తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుంటే పంటికి తగులుతూ తినేటప్పుడు ఎండు కొబ్బరి చక్కగా ఒక కప్పైనా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. చాలా బావుంటుంది. నువ్వులు, రాగుల్లో కాల్షియం ఎక్కువుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.